హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో, మలయాళంలో అండ్ తెలుగులో రిలీజ్ అయిన సైతాన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చనిపోయిన ఎలుకని కవర్లో పెట్టుకుని ఒక వ్యక్తి తీసుకెళ్లడం చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో మనం మూవీలో మెయిన్ లీడ్ అయిన అజయ్ దేవగన్ యాజ్ కబీర్ని చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో కబీర్ భార్య అయిన ఝాన్సీ, కొడుకు కూతురు జాన్వీని చూపిస్తారు. కబీర్ తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు. కబీర్ పైలట్గా జాబ్ చేస్తుంటాడు. ఒకరోజు కబీర్కి లీవ్ దొరకగా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వస్తాడు. కానీ తన పెద్ద కూతురు జాన్వీ ఇంకా ఇంటికి రాలేదని కాలేజ్కి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని ధ్రువ్ని తీసుకుని కారులో జాన్వీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాన్వీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కాలేజ్ నుంచి బయటికి వచ్చిన జాన్వీ ఒక అబ్బాయిని హక్ చేసుకుని వేరే అబ్బాయితో బైక్ మీద వెళ్తుండగా అక్కడే ఉన్న కబీర్ కార్ హారన్ కొట్టగా తన ఫాదర్ని చూసి కార్ ఎక్కుతుంది జాన్వీ. చాలా రోజుల తర్వాత వచ్చిన తన తండ్రిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు కబీర్ జాన్వీని నీతో క్లోజ్గా మాట్లాడిన ఇద్దరు అబ్బాయిలు ఎవరు అని అడగగా, అయ్యో డాడీ, వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. అలా కొద్దిసేపు కబీర్ జాన్వీ మాట్లాడుకున్నాక ఇంటికి స్టార్ట్ అవుతారు. జర్నీలో జాన్వీ వాళ్ళ డాడీతో, నాన్న నా ఫ్రెండ్స్ అంతా లడక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళతో నేను కూడా ట్రిప్ వెళ్తా అని కబీర్ని అడుగుతుంది. కబీర్ లడక్ ట్రిప్కి నో చెప్తాడు. దాంతో జాన్వీ అప్సెట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో జాన్వీ, కబీర్ అండ్ ధ్రువ్ ఇంటికి చేరుకుంటారు. జాన్వీ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర లడక్ ట్రిప్ గురించి చెప్తూ తను కూడా వెళ్తా అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మళ్ళీ కబీర్ ఒప్పుకోడు. పదే జాన్వీ రిక్వెస్ట్ చేయడంతో ట్రిప్కి ఒప్పుకుంటాడు కబీర్. కానీ 2 కండిషన్స్ పెడతాడు. జాన్వీ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ అన్నీ తనకి ఇవ్వమంటాడు. రెండో కండిషన్, ఎక్కడికి వెళ్ళినా లడఖ్లో తన లొకేషన్ షేర్ చేయమని చెప్తాడు. అది విన్న జాన్వీ కూడా కండిషన్స్కి ఓకే చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత కబీర్ చాలా ఆలోచించి జాన్వీ లడక్ ట్రిప్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుందని ఫ్యామిలీతో 2 to 3 days ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అంటాడు. దానికి కబీర్ ఫ్యామిలీ అంతా ఓకే. నెక్స్ట్ సీన్లో కబీర్ ఫ్యామిలీ కార్లో ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు. దారిలో అందరికీ ఆకలి వేయడంతో ఒక డాబా దగ్గర ఆగుతారు. కబీర్ ధ్రువ్ని వాష్రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడే మాధవన్ యాజ్ వనరాజ్ని చూపిస్తారు. వనరాజ్ కబీర్ని చూసి నవ్వుతాడు. బయటికి వచ్చి కబీర్ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఫుడ్ రాగానే అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. కానీ జాన్వీ మాత్రం ఆయిల్ ఎక్కువగా ఉంది అని ఫుడ్ తినదు. అప్పుడు కబీర్ కాఫీ తీసుకోవడానికి కౌంటర్కి వెళ్ళగా కౌంటర్లో 500కి చేంజ్ లేదు అని కౌంటర్ అబ్బాయి చెప్తాడు. కబీర్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి వనరాజ్ రాగా కబీర్ ఝాన్సీ దగ్గరికి చేంజ్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడే వనరాజ్ కాఫీ తీసుకుని కబీర్ వాళ్ళ టేబుల్ మీద పెడతాడు. అప్పుడు కబీర్, మీకెందుకండి శ్రమ, నేను తెచ్చుకుంటాను కదా అని అంటాడు. దానికి వనరాజ్, పర్లేదు, మీరు నన్ను మళ్ళీ కలిస్తే మీరు నాకు కాఫీ ఇద్దురులే అని పక్కన టేబుల్కి వెళ్ళి కూర్చుంటాడు. కబీర్కి వనరాజ్ నచ్చి వాళ్ళతో ఫుడ్ తినడానికి ఇన్వైట్ చేస్తాడు. దాంతో వనరాజ్ కూడా వాళ్ళతో ఫుడ్ తింటాడు. అప్పుడు కబీర్ తనకి ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. వనరాజ్ తన టీ కప్ని జాన్వీ పక్కన పెట్టగా జాన్వీకి టీ స్మెల్ అస్సలు నచ్చదు. అది అబ్జర్వ్ చేసిన వనరాజ్ టీ కప్ అక్కడి నుంచి తీసేస్తాడు. వనరాజ్ కబీర్ అండ్ ఫ్యామిలీకి తన కూతుర్ని చూపిస్తాడు. అప్పుడు కబీర్కి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతుంటాడు. ఇంతలో వనరాజ్ జాన్వీ అండ్ ధ్రువ్తో బాగా మాట్లాడుతూ వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటాడు. వనరాజ్ అక్కడ ఒక లడ్డు పెట్టి జాన్వీని తినమంటాడు. అది ధ్రువ్ తీసుకుని తినబోతుండగా జాన్వీ లాక్కుని తింటుంది. తిన్న జాన్వీకి కడుపులో ఏదోలాగా అనిపిస్తుంది. అప్పుడు వనరాజ్ జాన్వీ వైపు చూసి నవ్వుతాడు. ఈలోపు కబీర్ ఫోన్ మాట్లాడి తిరిగి వస్తాడు. అందరూ ఫుడ్ తింటుండగా వనరాజ్ జాన్వీని కూడా ఫుడ్ తినమంటాడు. అప్పటికే వద్దు అని ఫుడ్ పక్కన పెట్టిన జాన్వీ వెంటనే ప్లేట్ తీసుకుని ఫుడ్ మొత్తం తినేస్తుంది. ఫుడ్ తినేసి వనరాజ్ వైపు చూడగా వనరాజ్ వాటర్ తాగు అని చెప్తాడు జాన్వీకి. జాన్వీ వాటర్ తాగుతుంది. జాన్వీకి అసలు ఏమీ అర్థం కాదు ఎందుకు తను వనరాజ్ చెప్పింది చేస్తుంది. తర్వాత సీన్లో జాన్వీ కబీర్తో, రండి ఇంకా ఫామ్ హౌస్కి వెళ్దాం అంటుంది. అందరూ కార్ దగ్గరికి వస్తారు. కబీర్ ధ్రువ్ని షాప్కి తీసుకుని వెళ్తాడు. ఝాన్సీ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. జాన్వీ దగ్గరికి వనరాజ్ వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఇదంతా ఫామ్ హౌస్కి వెళ్లేలోపు నువ్వు ఒక్కదానివే తిను అని చెప్పి వెళ్ళిపోతాడు. జాన్వీ ఫామ్ హౌస్కి వెళ్లేలోపు ఆ బిస్కెట్ ప్యాకెట్ అంతా తినేస్తుంది. అందరూ ఫామ్ హౌస్లోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే ఝాన్సీ ఫోన్ వాటర్లో పడిపోతుంది. వెంటనే ఆ ఫోన్ తీసుకెళ్లి బియ్యం డబ్బాలో పెడుతుంది. దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే అబ్జర్వ్ అయిపోతాయని. ఇంతలో ఝాన్సీ డ్రెస్ చేంజ్ చేసుకుని టెర్రస్ పైకి వెళ్ళి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉండగా గేట్ దగ్గరికి వనరాజ్ రావడం ఝాన్సీ చూస్తుంది. ఝాన్సీ షాక్ అయ్యి కబీర్ దగ్గరికి వెళ్ళి, మనం డాబాలో మీట్ అయిన వనరాజ్ మనల్ని ఫాలో అవుతూ ఉన్నాడు, ఇంటికి వచ్చాడు, ఎందుకు ఫాలో అవుతున్నాడో కనుక్కోండి అని చెప్పి కబీర్ని పంపుతుంది. కబీర్ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తుండగా అప్పటికే వనరాజ్ ఫామ్ హౌస్లోకి వచ్చి సోఫా మీద కూర్చొని ఉంటాడు. అప్పుడే జాన్వీ, నేనే అంకుల్ని లోపలికి రమ్మన్నాను అంటుంది. అప్పుడే వనరాజ్ కబీర్ అండ్ ఝాన్సీతో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది,
కూతురుతో మాట్లాడాలి, ఇక్కడ ఎవరైనా ఉంటారా అని చుట్టుపక్కల వెతుకుతున్నాను, ఈలోపు మీరు కనపడ్డారు అని చెప్పి 15 నిమిషాల్లో నా ఫోన్ ఛార్జ్ అయిపోతుంది, వెళ్ళిపోతా అంటాడు. అంతేకాకుండా నాకు ఇవ్వాల్సిన కాఫీ పార్టీ కూడా కంప్లీట్ అవుతుందని అంటాడు. తలో కబీర్ ఫోన్ అండ్ ఛార్జర్ ఇచ్చి తన కూతురుతో ఫోన్ మాట్లాడుకోమని చెప్తాడు. ఝాన్సీ ఈలోపు కాఫీ చేసి తీసుకుని వస్తుంది. వనరాజ్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఝాన్సీ పైకి వెళ్ళి కబీర్తో అసలు మన ఫామ్ హౌస్ అడ్రస్ తనకి ఎలా తెలిసింది, నాకెందుకో తన మీద అనుమానంగా ఉంది అని టెన్షన్ పడుతుంది. కబీర్ ఝాన్సీతో 15 నిమిషాలు ఉంటే తనే వెళ్ళిపోతాడులే, అప్పటిదాకా ఓపిక పట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు కబీర్. వనరాజ్ వెళ్ళి జాన్వీ దగ్గర కూర్చుని నాకు నీ గురించి అంతా చెప్పు అనగా జాన్వీ తన గురించి అంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ పేరు వివాన్ అని, వాళ్ళిద్దరూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి లడక్ ట్రిప్కి వెళ్తున్నామని, పర్సనల్స్ కూడా చెప్పేస్తుంది. వనరాజ్ జాన్వీతో నువ్వు నాతో రావాలి, అక్కడ ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనగా జాన్వీ తన కంట్రోల్లో ఉన్నట్లు సరే అనబోతూ ఉండగా ధ్రువ్ బాల్తో జాన్వీని కొడతాడు. జాన్వీ నార్మల్గా అవుతుంది. ధ్రువ్ రా అక్క ఆడుకుందాం అంటాడు. వనరాజ్ జాన్వీతో వెళ్ళి తమ్ముడితో ఆడుకో అంటాడు. నువ్వు ఎలా ఆడతావంటే ఇంకోసారి నీతో ఆడాలంటే భయపడాలి మీ తమ్ముడు అని చెప్పి పంపుతాడు జాన్వీని. అప్పుడు జాన్వీ ధ్రువ్తో పాటు వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని ఫాస్ట్గా ఊపడం స్టార్ట్ చేస్తుంది. ధ్రువ్ భయంతో అరుస్తాడు. ఆ పక్క అని ఎంత అరిచినా జాన్వీ ఆపదు. ఆ ధ్రువ్ అరుపులు ఝాన్సీ అండ్ కబీర్కి వినిపించి బయటికి వచ్చి చూసి జాన్వీని ఎంత కోపంతో అరిచినా జాన్వీ ఊపడం ఆపదు. వనరాజ్ అప్పుడు వచ్చి ఆపు జాన్వీ అని ఒకసారి చెప్పడంతో జాన్వీ ఉయ్యాల ఊపడం ఆపేస్తుంది. దాంతో కబీర్ అండ్ ఝాన్సీ జాన్వీని తిట్టి ధ్రువ్ని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఈలోపు అక్కడ వర్షం పడడంతో ఆ రాత్రికి అక్కడే ఉండాల్సి వస్తుంది వాళ్ళందరూ. నెక్స్ట్ సీన్లో అందరూ డైనింగ్ టేబుల్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు కబీర్ అండ్ ఝాన్సీ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి వనరాజు వచ్చి ఇంటర్ఫియర్ అవుతాడు. అప్పుడు కబీర్కి కోపం వస్తుంది. కబీర్కి అది అస్సలు నచ్చదు. మా పర్సనల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్తే నీ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ నాకు తెలుసు అని అంటాడు వనరాజ్. జాన్వీ బాయ్ ఫ్రెండ్ పేరు వివాన్ అని, తనతో కలిసి లడక్ వెళ్తుందని అన్నీ చెప్తాడు. కబీర్ జాన్వీతో కోపంగా పర్సనల్ మ్యాటర్స్ అన్నీ వనరాజ్కి ఎందుకు చెప్పావని అడగగా అది నాకు కూడా తెలియదు నాన్న, అంకుల్ ఏం చెప్పినా అది చెయ్యాలనిపిస్తుంది అని అంటుంది. ఝాన్సీ అండ్ కబీర్కి ఏం అర్థం కాదు. అప్పుడు వనరాజ్ జాన్వీతో నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి నేను లడక్ రావడం లేదని, నీ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చెప్పు అనడంతో జాన్వీ అలానే చేస్తుంది. ఇక్కడే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే జాన్వీ మొత్తం వనరాజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదంతా చూస్తున్న కబీర్కి చాలా కోపం వచ్చి వనరాజ్ చెయ్యి పట్టుకుని బలవంతంగా ఇంటి నుంచి బయటికి పంపుతాడు. అప్పుడే జాన్వీ అడ్డుకుంటుంది. వనరాజ్ అంకుల్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడని కోపంగా చెప్తుంది. ఇదంతా చూస్తున్న కబీర్ అండ్ ఝాన్సీకి వనరాజ్ జాన్వీని ఫుల్గా తన కంట్రోల్లోకి తీసుకున్నాడని అర్థమవుతుంది. వనరాజ్ జాన్వీని సోఫాలో కూర్చోమని, లేవమని, చిన్నపిల్లలాగా ఏడవమని ఎలా చెప్తే అలా చేస్తుంది జాన్వీ. ఇదంతా చూస్తున్న కబీర్ అండ్ జాన్వీకి ఫుల్గా భయమేస్తుంది. వనరాజ్ జాన్వీతో నువ్వు బయటకు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఊపిరి తీసుకోకుండా ఉండు అని చెప్తే జాన్వీ వెళ్తుండగా కబీర్ అండ్ ఝాన్సీ పట్టుకుని ఆపుతారు. ఎందుకంటే ఊపిరి తీసుకోకుండా ఉంటే చచ్చిపోతుంది కాబట్టి. అదంతా చూస్తున్న వనరాజ్ మాత్రం నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఇదంతా చూస్తున్న కబీర్ అండ్ ఝాన్సీ అసలు ఈ వనరాజ్ ఎవరో అర్థం కాక భయపడుతూ ఉంటారు. అప్పుడు వనరాజ్ కబీర్ చేతుల్లో ఫోన్ చూసి ఎవరిని హెల్ప్ కోసం పిలవకూడదని చెప్పి జాన్వీతో ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని పగలగొట్టేయమని చెప్తాడు. జాన్వీ అలానే చేస్తుంది. తర్వాత వనరాజ్ జాన్వీతో కిచెన్లోకి వెళ్ళి టీ పొడి తీసుకుని రమ్మంటాడు. జాన్వీ అలానే చేస్తుంది. నీకు టీ పొడి స్మెల్ నచ్చదు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా ఆ టీ పొడి మొత్తం తినమని చెప్తాడు. జాన్వీ అలానే టీ పొడి మొత్తం తినడం స్టార్ట్ చేస్తుంది. కబీర్ వచ్చి ఆపాలని చూస్తాడు. వనరాజ్ నాకే అడ్డుపడుతున్నాడు, వీడిని కొట్టు అనగా జాన్వీ ఆలోచించకుండా అలానే కొడుతుంది కబీర్ని. కబీర్ అండ్ ఝాన్సీ షాక్ అవుతారు. వనరాజ్ తనని కంట్రోల్లో ఉంచుకున్నాడని, అందుకే అలా చేస్తుందని చాలా బాధపడుతుంటారు. తర్వాత వనరాజ్ జాన్వీతో కాళ్ళు నొక్కించుకుంటూ ఉండగా ఝాన్సీ ఏడుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం కావాలి అని అడుగుతుంది. దానికి వనరాజ్ నాకు మీ కూతురు కావాలి, తనని నాతో పంపండి, నేను తీసుకెళ్తాను, కానీ మీరు ఆశీర్వాదాలతో తనని నాతో పంపాలి అని చెప్పగా కబీర్ ఝాన్సీ షాక్ అవుతారు. లేదు, అలా చేయడం మా వల్ల కాదు అని కబీర్ చెప్తాడు. అప్పుడే పై రూమ్లో నుంచి ధ్రువ్ కిందకి రావడంతో వనరాజ్ కోపంతో నా మాట వినట్లేదు కదా మీరు, నీ ఫ్యామిలీని ఏం చేస్తానో చూడండి అని తను కాళ్ళు నొక్కించుకుంటున్న జాన్వీని లాగిపెట్టి కాళ్ళతో తన్నుతాడు. దాంతో చాలా కోపం వచ్చిన కబీర్ వనరాజ్ని కొడతాడు. వనరాజ్ జాన్వీని
ధ్రువ్ని కొట్టమని ఆదేశిస్తాడు. జాన్వి ధ్రువ్ మీద అటాక్ చేయడంతో ధ్రువ్ తలకి గాయం అవుతుంది. వనరాజ్ గట్టిగా నవ్వుతూ ఉండగా ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఓ డోర్ ఓపెన్ చేసి చూస్తే పోలీసులు వస్తారు. పోలీసులు లోపలికి వచ్చేసరికి అందరూ క్యాజువల్గా కూర్చుంటారు. పోలీసులు లోపలికి వచ్చి మీ ఫోన్ నుంచి మాకు కాల్ వచ్చింది, మళ్ళీ చేస్తే ఆన్సర్ చేయట్లే, లొకేషన్ ట్రేస్ చేసి వచ్చాము అని చెప్పగా ఝాన్సీ మా బాబు ఆడుకుంటూ చేశాడేమోనండి, సారీ అంటుంది. కిచెన్లో బియ్యం డబ్బాలో ఫోన్ తీసుకొని వస్తానికి ఝాన్సీ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూడగా జాన్వి గ్యాస్ సిలిండర్ మీద కూర్చుని ఉంటుంది. వనరాజ్ కబీర్ వాళ్ళు పోలీసులకి నిజం చెప్తే గ్యాస్ సిలిండర్తో బ్లాస్ట్ చేయమని చెప్పి ఉంటాడు. అందుకే కబీర్ ఝాన్సీ సైలెంట్గా ఉంటారు. పోలీసులకి ఫోన్ తెచ్చి చూపిస్తుంది ఝాన్సీ. పోలీసులు వెళ్తూ గ్యాస్ స్మెల్ వస్తుంది అంటే ఇప్పుడే వంట చేశానని చెప్తుంది ఝాన్సీ. అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు. కబీర్ ఝాన్సీలు నీకేం కావాలి, ఎంత కావాలో చెప్పు, అంత ఇస్తాము, మా కూతుర్ని వదిలే అని వేడుకుంటారు. నీ ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకునిరా, మీ కూతుర్ని వదిలేస్తానని చెప్పి అంటాడు. వెంటనే కబీర్ ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం బ్యాగ్లో పెట్టి తీసుకొస్తాడు. వనరాజ్ ఆ బ్యాగ్ని తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అయింది అని కబీర్ తన కూతురుతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ జాన్వి ఇంకా వనరాజ్ కంట్రోల్లోనే ఉందని తెలుసుకుని వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కబీర్. వనరాజ్ ఆ బ్యాగ్ని కాల్ చేస్తూ ఉంటాడు. అప్పటికి కబీర్ చూసి షాక్ అవుతాడు. డబ్బులతో నన్ను కొనగలను అనుకుంటున్నారు కదా, మీ మనుషులు ఏదైనా డబ్బులతో కొందామనే చూస్తారు. నేనేం మీలా మనిషిని కాదు. ఇలాంటి రోజు, ఇలాంటి రాత్రి ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఇది నా కోసమే వచ్చింది. ఈ రాత్రి గడిపితే ప్రపంచమంతా నా గుప్పెట్లోకి వస్తుంది. నీ కూతుర్ని ఇచ్చే అని ఇంట్లోకి వెళ్ళిపోతాడు వనరాజ్. లోపలికి వెళ్ళాక జాన్వీని మీ అమ్మ కిచెన్లో ఫోన్ దాచిందని ఎందుకు చెప్పలేదు అని కోపంతో జాన్వీని తను కొట్టుకోమని చెప్తాడు. జాన్వి తను రక్తం వచ్చేలాగా కొట్టుకుంటుంది. అప్పుడే కబీర్ ధ్రువ్ దగ్గరికి వెళ్ళి తన తలకి అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో వనరాజ్ తన ఫోన్ని బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేసి పాటలు పెట్టి ఆ పాటలు ఆగేదాకా జాన్వీని డ్యాన్స్ చేయమని చెప్తాడు. జాన్వి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండగా నీరసం వచ్చి పడిపోతుంది. ఈలోపు ఫోన్ స్పీకర్ ఆఫ్ అయిపోతుంది. జాన్వి చూడగా వనరాజ్ జాలి కూడా లేకుండా గ్లాస్ని పగలగొట్టేస్తాడు. ఝాన్సీని తన భర్త దగ్గరికి వెళ్ళిపోమని, లేకపోతే జాన్వితోనే చంపిస్తా అని బెదిరిస్తాడు. ఝాన్సీ పైకి వెళ్ళిపోతుంది. కబీర్ వనరాజ్ని ఎలా అయినా కొట్టి బంధించాలని రాగా వనరాజ్కి జాన్వి కాపలాగా ఉందని తెలిసి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా జాన్వి తన డ్రెస్లోనే టాయిలెట్ పోసేస్తుంది. బాధగా కబీర్ పైకి వెళ్ళిపోతాడు. డ్రెస్ చేంజ్ చేయడానికి ఝాన్సీ కిందకి వెళ్ళి తన డ్రెస్ చేంజ్ చేస్తుంది. అదంతా చూస్తున్న జాన్వి ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. కానీ వనరాజ్ కంట్రోల్లో ఉండడంతో వాళ్ళని ఏం చేయలేకపోతుంది. కోపంతో ఝాన్సీ వనరాజ్ మీద దాడి చేయడానికి చూస్తుంది. వనరాజ్ తప్పించుకుంటాడు. జాన్విని తన అమ్మని చంపేయమని చెప్తాడు. జాన్వి తన అమ్మని చంపడానికి వెళ్ళగా కబీర్ జాన్విని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే జాన్వి తన చేతుల్లో ఉన్న కత్తితో కబీర్ కాళ్ళ మీద గాయం చేస్తుంది. కబీర్ జాన్విని గట్టిగా కట్టి బంధిస్తాడు. కబీర్ వనరాజ్ని చంపడానికి వెళ్తుండగా జాన్వితో నువ్వు చనిపోయేదాకా గట్టిగా నవ్వు అని వనరాజ్ శాసిస్తాడు జాన్విని. జాన్వి వనరాజ్ చెప్పినట్టే గట్టిగా నవ్వుతూ ఉంటుంది. తన సౌండ్కి, తన నవ్వుకి కబీర్ వనరాజ్ని చంపలేకపోతాడు. వనరాజ్ కబీర్తో మీరు త్వరగా మీ కూతుర్ని అప్పగించేయండి, నేను వెళ్ళి నా పూజ స్టార్ట్ చేసుకోవాలి అని అడగగా కబీర్ ఒప్పుకోడు. అప్పుడు వనరాజ్ జాన్విని ధ్రువ్ని చంపమని చెప్తాడు. దాంతో కత్తి పట్టుకుని జాన్వి ధ్రువ్ దగ్గరికి వెళ్తుంది. ఝాన్సీ అండ్ కబీర్ జాన్విని గట్టిగా పట్టుకుని స్టోర్ రూమ్లోకి లాక్కుని పోతారు. జాన్వి నార్మల్ అయ్యి అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నానా అని ఏడుస్తుంది. వెంటనే తన పేరెంట్స్ని బంధించేసి వేరే రూమ్లో ధ్రువ్ని చంపడానికి వెళ్తుంది. ధ్రువ్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడంతో జాన్వి కూడా ఎక్కుతుంది. కబీర్ ఎక్కుతుంటే కబీర్ చేతికి గాయమయ్యి కబీర్ కిందకి పడిపోతాడు. ధ్రువ్ని కూడా జాన్వి కిందకి తోసేస్తుంది. కబీర్ అండ్ ఝాన్సీ ధ్రువ్ చనిపోయాడేమో అనుకుని చాలా బాధపడుతుంటారు. కానీ కొన ఊపిరితో ఉంటాడు ధ్రువ్. అప్పుడే వనరాజ్ మీ కొడుకుని కాపాడుకోవాలంటే మీ కూతుర్ని నాకు సమర్పించండి అంటాడు. ఇంకా చేసేదేమీ లేక వనరాజ్ చెప్పినట్టు మంత్రాలు చెప్పి వాళ్ళకి అప్పగించేస్తారు జాన్విని. దాంతో వనరాజ్ జాన్విని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ధ్రువ్ని కబీర్ ఝాన్సీ కార్ ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా ధ్రువ్ నాన్న నువ్వు ఎలాగైనా అక్కడిని వాడి దగ్గర నుంచి తీసుకురా అని చెప్తాడు. జ్యోతి ధ్రువ్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడే ఉన్న గార్డ్ ఫోన్ తీసుకుని ఆల్రెడీ వనరాజ్ ఫోన్లో ఆన్ చేసి పెట్టుకున్న లొకేషన్ని వెతుక్కుంటూ వెళ్తాడు.
వనరాజ్ తన ప్లేస్కి వెళ్ళాక అక్కడ జాన్వి లాంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు. వనరాజ్ తన అసలు రూపంలోకి మారతాడు. నిజానికి వనరాజ్ ఒక క్షుద్ర మాంత్రికుడు. 1000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహారాత్రికి ఇలా అమ్మాయిల్ని బలిస్తే వనరాజ్కి అనేక శక్తులు ప్రాప్తిస్తాయని, ప్రపంచమంతా తన గుప్పెట్లోకి వస్తుందని వనరాజ్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరినీ వశపరుచుకుని ఇక్కడ బంధించి మంత్రాలు మొదలు పెడతాడు. పూజ అయిపోయాక అమ్మాయిలందరూ ఆ అగ్నిలో పడి ఆత్మాహుతి చేసుకోవాలి. అప్పుడే వనరాజ్ అనుకున్న శక్తులు ప్రాప్తిస్తాయి. కబీర్ వనరాజ్ ప్లేస్కి వస్తూ ఉండగా కబీర్ శిష్యులు అటాక్ చేస్తారు. వాళ్ళందరినీ బాగా కొట్టి ప్లేస్కి చేరుకుంటాడు కబీర్. వనరాజ్ మనుషులు కబీర్ని కొట్టి వనరాజ్ కాళ్ళ దగ్గర పడేస్తారు. వనరాజ్ కబీర్ ముందే తన కూతుర్ని చంపాలని ఏమీ చేయకుండా వదిలేస్తాడు కబీర్ని. మంత్రాలు పూర్తి చేసి తన చేతుల్లో ఉన్న దండం మంటల్లో వేయబోగా కబీర్ పక్కనే ఉన్న కత్తి తీసుకుని వనరాజ్ నాలుకను కోసేస్తాడు. వనరాజ్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో అక్కడున్న అమ్మాయిలందరూ కబీర్ని చుట్టుముట్టేస్తారు. కబీర్ ఆల్రెడీ వనరాజ్ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నార్మల్ అవ్వు అని అంటుండగా కబీర్ వాయిస్ రికార్డ్తో సేవ్ చేసి ఉంటాడు. అది ఇప్పుడు ప్లే చేస్తాడు. అప్పుడు అమ్మాయిలందరూ నార్మల్ అయిపోతారు. అలా కబీర్ తన కూతురితో పాటు అందరి అమ్మాయిల ప్రాణాలు కాపాడడంతో పోలీసులు తనని కలిసి మెచ్చుకుంటారు. ఝాన్సీ కబీర్తో ఆ అమ్మాయిలందరినీ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించేశాం, కానీ అక్కడ ఎంత వెతికినా వనరాజ్ మాత్రం కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాడంటావని అడుగుతుంది ఝాన్సీ. తర్వాత 1 year later అని చూపిస్తారు. ఇక్కడే ఒక ట్విస్ట్. మూవీలో స్టార్టింగ్లో ఒక పర్సన్ ఎలుకను తీసుకుంటాడు కదా, తను ఎవరో కాదు కబీర్నే. అలా ఆ ఎలుకను తీసుకెళ్లి 1 సంవత్సరం నుంచి బంధించిన వనరాజ్కి తినడానికి ఆ ఎలుకని మరియు టీ పొడిని తీసుకుని వెళ్తాడు కబీర్. తన కూతుర్ని హింసించినందుకు కబీర్ వనరాజు మీద ఇలా రివెంజ్ తీసుకుంటాడు. నా కూతురంటే నాకు ఎంత ప్రేమో నువ్వు అనుభవించే ఈ నరకమే నీకు చెప్తుంది అని. ఇప్పటిదాకా నువ్వే అందరికీ సైతాన్ అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నేను నీకు సైతాన్ అని అంటాడు. అలా అక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.